ముగిసిన మొదటి విడత పంచాయతీ ప్రచారం, ఎల్లుండి పోలింగ్ ఏర్పాట్లు అధికారుల బిజీ. గ్రామాభివృద్ధి సమస్యలే ప్రధాన అజెండా, స్థానిక పోరుకు సై అంటున్న యువతరం. మల్లన్న సాగర్ కు తొలగిన అడ్డంకులు, భూములు ఇచ్చేందుకు రైతుల అంగీకారం. సహస్ర చండీ యాగానికి ఎర్రవెల్లి సిద్ధం, ఈ నెల 21 నుంచి 5 రోజులు మహాయాగం. వరంగల్ కేఎంసీలో గ్రాండ్ గా యూత్ ఫెస్ట్, ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు. అప్డేట్స్ చూస్తే సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి సిద్ధమవుతోంది. సీఎం వ్యవసాయ క్షేత్రంలో యాగానికి సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే యాగశాల నిర్మాణం పూర్తవగా ఋత్వికులు ఉండేందుకు నివాసాలు, భోజనశాలలు నిర్మాణం జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు శృంగేరి పీఠం, విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే యాగంలో దాదాపు 300 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. గతంలో నిర్వహించిన ఆయుధ చండీ యాగానికి ప్రజలను అనుమతించగా, ఈ యాగానికి కేవలం ప్రముఖులు, కేసీఆర్ సన్నిహితులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. కేసీఆర్ ఏ యాగం చేసినా కరీంనగర్ పండితులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారిలో పురాణం మహేశ్వర శర్మ ఒకరు. కరీంనగర్ శివాలయం ప్రధాన అర్చకులుగా ఉన్న మహేశ్వర శర్మ సోమవారం నుంచి జరిగే సహస్ర చండీ యాగ ప్రధాన నిర్వహణ బాధ్యతలు తీసుకోబోతున్నారు. యాగానికి సంబంధించి ఆయన చెబుతున్న వివరాలను వెంకటేష్ అందిస్తారు. యజ్ఞ యాగాదుల గురించి గతంలో మనం పురాణాల్లోనే వినేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక యాగాలు నిర్వహిస్తూ అటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, తర్వాత మిగతా దైవిక కార్యక్రమాల్లో భాగంగా యజ్ఞయాగాలు నిర్వహించడం కేసీఆర్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. గతంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయుధ శతచండీ యాగాన్ని నిర్వహించిన కేసీఆర్ మొన్న ఎలక్షన్లకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. మళ్ళీ ఎల్లుండి నుంచి సోమవారం నుంచి మరో యాగాన్ని తలపెట్టారు. ముఖ్యంగా సహస్ర చండీ యాగం పేరుతో నిర్వహించబోయే ఈ యాగానికి మన కరీంనగర్కి చెందిన పురాణం మహేశ్వర శర్మ పూర్తిగా బాధ్యతలు తీసుకొని యాగాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకున్నందుకు స్వామి మనతో పడినారు. స్వామి చెప్పండి, ఎల్లుండి నుంచి కేసీఆర్ చేయబోయే యాగ విశేషాలు ఏంటి? కలౌ చండీ విశిష్యతే అనే సూత్రాన్ని అనుసరించి మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా కలియుగంలో తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరు అనంటే చండీ దేవత అని చెబుతూ ఉంటారు. అటువంటి చండీ యాగాన్ని ఇవాళ కొత్తగా కాదు మన కేసీఆర్ గారు చేయడము. చాలా ఏండ్ల నుండి అమ్మవారిని నమ్ముకొని ఆమెకు సంబంధించినటువంటి ఎన్ని రకాల అనుష్ఠానాలు ఉన్నాయో అవన్నీ అంచెలంచెలుగా చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ చండీ విధానాల్లో నవచండీ మొదటిది, ఆ తర్వాత శతచండీ, మూడవది సహస్రచండీ, ఆ తర్వాత ఆయుధచండీ. తెలంగాణ రాష్ట్రం కనుక ఒకవేళ వచ్చినట్టయితే తప్పకుండా శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆయుధచండీ మహాయాగాన్ని చేస్తాను అని వారు అమ్మవారిని ప్రార్థించినారు. అనుకున్న ప్రకారంగానే ఆయుధచండీ యాగాన్ని దిగ్విజయంగా చేసినారు గడిచిన 4 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. దీనిలో కూడా విజయాన్ని కనుక ఒకవేళ పొందినట్టయితే, అమ్మ అనుగ్రహాన్ని పొందినట్టయితే తప్పకుండా అమ్మ ప్రీతి కోసమే మళ్ళీ యాగాన్ని అనేక కార్యక్రమాలతో, అనేక యాగాలతో కూడుకున్నటువంటి దాన్ని చేయాలనేటువంటి సంకల్పాన్ని చేసి మళ్ళీ సహస్రచండీ యాగాన్ని ఆరంభం చేస్తూ ఉన్నారు. ఈ సహస్రచండీ యాగం ఒక్కటే కాకుండా దీనికి అనుబంధంగా రాజశ్యామల, ఆ తర్వాత బగళాముఖి, దానికి తోడుగా మహారుద్రము, 4 వేదాలకు సంబంధించినటువంటి హోమాలు, నవగ్రహ హోమము, అరుణ హోమము మొదలైనటువంటి ఎన్నో పుష్టికరమైనటువంటివి చేస్తూ లోకక్షేమం కోసం, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత వాసులకు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చేటువంటి పరమ అద్భుతమైనటువంటి యాగాన్ని మళ్ళీ సంకల్పం చేసి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యాగం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఎంతమంది ఋత్వికులు పాల్గొంటారు? ఈ యాగము సుమారు 5 రోజుల కార్యక్రమం. ఇది 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు చాలా వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అయినంత వరకు తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల పండితులను పిలిపించి ఈ కార్యక్రమాన్ని చేయాలనే తలంపుతో ఉన్నారు. దీనికి గాను సుమారు ఒక 300 మంది బ్రాహ్మణులు, ఋత్విక్కులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాబోతున్నారు.
ఇది మనకు పురాణ మహేశ్వర శర్మ చెప్తుంది ఏంటంటే కేసీఆర్ తలపెట్టిన సహస్ర చండీ యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా పాడి పంటలు కావచ్చు, వర్షాలు కావచ్చు కురిసి రాష్ట్రము సుఖ సంతోషాలతో ఉండేందుకే ఈ యాగం నిర్వహిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. గతంలో చేసిన యాగాల ఫలితాలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ చేయబోయే యాగం కావచ్చు, ఇవన్నీ కూడా దేవతామూర్తులను పూజించడం ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది మహేశ్వర శర్మ చెప్తున్నారు. ఇది మనకు కేసీఆర్ తలపెట్టిన సహస్ర చండీ యాగం సంబంధించి మహేశ్వర శర్మ చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు పంచాయతీ ఎన్నికల అధికారి క్రిస్టినా జట్చోంగు. ఎన్నికల మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ నెల 21న జరగనున్న పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు క్రిస్టినా. అసెంబ్లీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు చాలా తేడా ఉందన్నారు. గ్రామాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, తర్వాత పోలైన ఓట్లు లెక్కించాలన్నారు. గుర్తింపు కార్డుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. But the roles for you as a micro observer in Gram Panchayat elections is something different. The process is different, the method of elections is different, and your role is also going to be slightly different. So being the micro observers in assembly elections, the process is much more simpler because there everything is automated. Here things are going to be done manually. You are back to the process of polls before introduction of EVMs. So please understand that your counting process is going to start with postal ballots. First and foremost, for postal ballots ki lekka pettali. Counting chesinappudu kuda transparency has to be. What is your role? Counting staff will do their counting role. Your role is not to count. You have to ensure that the counting staff are showing the counted votes clearly to the counting agents. And when counted count chesti, they will not know. Then they will be complained. There will be some confusion. యువశక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దేశానికి గొప్ప సంపద కూడా యువతే. ఎలాంటి అవకాశాలు లేని యువశక్తికి రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కలిసి వచ్చాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తమ గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించుకోవచ్చంటున్నారు మెదక్ జిల్లా యువకులు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను అవకాశంగా ఎంచుకుంటున్నారు మెదక్ జిల్లా యువకులు. సర్పంచ్గా పోటీ చేసి తమతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందేలా ప్లాన్ చేస్తున్నారు. లోకల్ పోరులో నామినేషన్లు వేసి సోషల్ మీడియా వేదికగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పంచాయతీల్లో రాజకీయం వేడెక్కింది. గ్రామాల అభివృద్ధిపై యువత ఆసక్తి చూపుతుండటంతో వాట్సాప్ గ్రూపులలో చర్చ జరుగుతోంది. ఊరికి దూరంగా ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి చూపుతూ వాట్సాప్ గ్రూపులలో యాక్టివ్గా ఉంటూ గ్రామంపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా యువకులే ఉండాలనే చర్చ జోరుగా నడుస్తోంది. ఉన్నత స్థాయి ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ వ్యాపారాలు చేస్తున్న చాలా మంది యువకులు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ప్రజలకు సామాజిక సేవ చేస్తున్నారు. వారంతా ఇప్పుడు తమ గ్రామ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో యువకులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడమే కాకుండా అభ్యర్థుల గెలుపు, ఓటములను సైతం నిర్ణయిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని పంచాయతీల్లో యువకులు పోటీ పడుతుండగా మరో 2 విడతల నామినేషన్ల ప్రక్రియలో ఈ సంఖ్య బాగా పెరిగింది. ధర్మారాన్ని ఇంతవరకు చూస్తుంటే దాదాపు 2 కోట్ల నిధులు దాదాపు వచ్చిన ఈ ఊరికి నాకు తెలిసిన ప్రకారం అయితే ఇంతవరకు అయితే అవి ఎక్కడ ఖర్చు అయినా కూడా రిపోర్ట్ లేదు. అందుకే ఈ దఫాలన్నా ఒక యూత్కు ప్రిఫరెన్స్ ఇచ్చి యూత్ నిలబెడదామని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తున్నాము. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక విధాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ చాలామందికి ఊళ్ళో కూడా సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి కొన్ని వర్గాల వారు చెప్తున్న విషయం, దాన్ని కూడా సాల్వ్ చేసేందుకు యూత్ ముంగడికి వస్తుంది. దాని తరపున ఒక సంక్షేమ పథకాలు కాకుండా కొన్ని ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము ఒక యువతను ముందుకు రాబోతున్నాము. అది కూడా ధర్మారంలో అమలు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఒక మార్పు కోసం ముందడుగేయాలని గ్రామ యువత మొదటిసారిగా గ్రామం అందరం కలిసి ఒక ఐక్యంగా యూత్ క్యాండిడేట్ నిలబెట్టుకొని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఎన్నటి లేని విధంగా మా గ్రామంలో అన్ని కులాల యూత్ ఒక దగ్గరికి ఇన్ని రోజులు ఒక వినాయక చవితికే యూత్లు అంటుండే, కానీ గ్రామ యువకులందరూ కూడా ఒక పట్టు మీదకి వచ్చి మన క్యాండిడేట్ను ఒక చదువుకున్న వ్యక్తినే ఒక డమ్మీగా ఉండకుండా వేలుముద్ర వేయడానికి కూడా లేని ఒక యువకుని కాకుండా మంచి యూత్ను నిలబెట్టి గ్రామాభివృద్ధికి పాటుపడాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వాటిలో కూడా ఎక్కువ మంది యువకులున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలతో పాటు పల్లెలు ప్రశాంతంగా ఉండటం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకు ఒకే నామినేషన్ దాఖలైన పంచాయతీలతో పాటు తమ గ్రామాల్లో పోటీలో ఎవరు ఉండాలనే విషయంలో కూడా యువకులు చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం
గ్రామస్తులకు నచ్చజెప్పడంతో పాటు గ్రామ పెద్దలను సర్పంచ్గా పోటీ చేయాలనే వారికి ఈ విషయాలను తెలియజేస్తున్నారు. విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే ఇంతకుముందు పాత రాజకీయం ఎట్లా అయింది అంటే కొంచెం స్వార్థంతో చాలా చేశారు, విలేజ్ అభివృద్ధి కూడా ఏం చెందలేదు. ఇప్పుడు యువత కొంచెం సపోర్ట్ చేస్తే యువత ఇప్పుడు కొత్త చేద్దామనే ఉద్దేశంతో ముందుకు జరుగుతున్నాం. దానికి సపోర్ట్ చేయాలని గ్రామ ప్రజలను కానీ యూత్ మెంబర్స్ని కానీ పెద్ద మనుషులను కానీ పాత రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకు చేద్దామనే ఉద్దేశంతో ఒక కసితోటి రాజకీయంలో దిగుదామనే ఉద్దేశం మాకు ఉందండి. ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఆయన తరఫున మాకు ఒక యూత్ అనేది మా ధర్మారంలో కూడా మేము ఒక మోటివేషన్ లాగా ఎలా అభివృద్ధి ముందుకెళ్లాలో కూడా మేము ఆల్రెడీ ఒక 2-3 సార్లు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందు యూత్కి వస్తుంది కాబట్టి మేము మా ఆలోచనలు వేరే ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఈ దఫా మేము అభివృద్ధి చేసుకోవడానికి మేము తోడ్పడతాము. యువకులు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుందని ఆలోచనలు చేస్తోంది యువత. చదువుకున్న యువకుడిని సర్పంచ్ను చేసుకుని పల్లెలను బాగు చేసుకుందామని ముందుకొస్తున్నారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలి మరీ గ్రామాలకు చేరుకుంటున్నారు. అందరూ కలిసి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ తోటి వాళ్లను ఊళ్ళోని యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో ఎక్కువగా డిగ్రీలు, పీజీలతో పాటు వృత్తి విద్యా కోర్సులు చేసిన వారే చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి గ్రామాల యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నా ఇప్పుడు క్వాలిఫికేషన్ బీటెక్. సో నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి చెందాలి. దానివల్ల ఊరు డెవలప్ కావాలి. ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవాన్ని చెప్పాలంటే స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజీ, సీసీ రోడ్డు అన్నీ కావాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే గత పాలకులు చేసిరా తెలియదా అది ప్రజలకందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచైనా యూత్ నుంచి ఒకరు సపోర్ట్ నిలబెట్టుకొని గ్రామాభివృద్ధికి అందరూ పాటుపడాలని చెప్పని అందరూ యూత్ అంతా సపోర్ట్ ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో యువత బృందాలుగా ఏర్పడి సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ వరకు తమ బృందంలోని సభ్యులనే పోటీకి దింపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకురావచ్చని యువకులు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న యువజన నాయకులు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ మద్దతుతో పంచాయతీల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 2.5 లక్షలకు పైగా యువ ఓటర్లున్నారు. వీరంతా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులే. గత పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది యువకులు పోటీలో నిలిచారు. తాము పుట్టిన గ్రామం బాగుపడాలన్న ఉద్దేశంతో విద్యావంతులు, ఉద్యోగులు సైతం ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ దఫా కూడా చాలా మంది యువకులు, ఉద్యోగులు, విద్యావంతులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికలంటే పల్లెల్లో సందడి వాతావరణం ఉంటుంది. నేతల ప్రచారాలు, ర్యాలీలు, ప్రత్యర్థుల వ్యూహాలతో గ్రామాల్లో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా ఉంది గ్రామాల్లో పరిస్థితి. పల్లె రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సీనియర్ పొలిటీషియన్తో పాటు యువత మేము సైతం అంటూ పోటీకి సై అంటున్నారు. ఊహించని రీతిలో పల్లెల్లో తలపడిన నేతలకు సైతం సవాల్ విసురుతున్నారు. నల్గొండ జిల్లాలో పంచాయతీ పోరుపై స్పెషల్ స్టోరీ. పంచాయతీ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకున్నా గెలుపోటములను నిర్ణయించేది మాత్రం ప్రధాన పార్టీల నేతలే. ఏళ్లుగా పల్లెల్లో నేతల హవానే నడిచింది. ఇప్పటికీ పల్లె రాజకీయాల్లో వారిదే కీ రోల్. అయితే ప్రస్తుతం సీన్ మారింది. నల్గొండ జిల్లాలో ఈసారి పల్లె రాజకీయాల్లో ఊహించని మార్పొచ్చింది. యువత కూడా పంచాయతీ ఎన్నికల పోటీకి సై అంటున్నారు. ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గాల్లో యువత పెద్ద సంఖ్యలో పోటీకి దిగారు. గ్రామాల్లో కమిటీగా ఏర్పడి వార్డు సభ్యులు, సర్పంచులుగా పోటీలో ఉత్సాహం చూపిస్తున్నారు. వీధుల్లో తిరుగుతూ జనాన్ని చైతన్యవంతులను చేస్తున్నారు. పల్లె జనానికి ముందుగా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు యూత్. ఓటుకు నోటుతో వచ్చే నష్టాలు వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రజా సమస్యలపై చక్కటి అవగాహన కలిగిన డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్థులతో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగ యువత కూడా పోటీలో నిలిచారు. అయితే ఇందులో కొంతమందిని వివిధ పార్టీ నేతలు బలపరిస్తే మరికొంతమంది మాత్రం స్వతంత్రంగానే పోటీలో ఉన్నారు. ఇప్పటికీ పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదంతో ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు యువత.
గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా చైతన్యవంతులను చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. పార్టీల ముఖ్య నేతలు ఓవైపు ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తండాల్లో ఎక్కువగా యువతనే సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు నేతలు, ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో జరిగే పంచాయతీ పోరులో 126 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 540 గ్రామ పంచాయతీలకు 67 ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో 560 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించారు. అయితే లాస్ట్ ఫేజ్ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వరంగల్ రూరల్ జిల్లాలోని 6 మండలాల్లో 32 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ గ్రామాలను ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7 గ్రామాలకు, వరంగల్ అర్బన్ జిల్లాలో 2 గ్రామాలకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ప్రకటించారు. అయితే ఈసారి తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించడంతో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారిని ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నుకున్నారు. ఇంత చిన్న వయసులోనే మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మా ప్రజలందరికీ నా తరపున ధన్యవాదములు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నా చదువు నా గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను చదువుకొని ఇటు రాజకీయంలో రావడానికి కారణం నా నా గ్రామానికి ఏదో ఒకటి అభివృద్ధి చేస్తానని. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎమ్మెల్యే ఎన్నికల్ని తలపించేలా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం డబ్బులతో పాటు మద్యంను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసమో, మంచి ఉద్యోగం కోసమో ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి విదేశాలకు వెళ్లటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అయితే తన తండ్రి కోసం అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ఊరికి వచ్చిందో యువతి. ప్రజాసేవలో ఉన్న తండ్రి వారసత్వాన్ని తీసుకుని పంచాయతీ పోరుకు సిద్ధమైంది. ఇంతకీ ఎవరా యువతి, ఏంటా ఊరి కథ? జస్ట్ వాచ్. ఈమె పేరు సుష్మితా నాయుడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన శంకర్ నాయుడు, రోజారాణిల కూతురు. సుష్మిత అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి అక్కడే హెచ్సిఎల్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తోంది. తన తండ్రి శంకర్ నాయుడు ఎడపల్లి సర్పంచ్ గా గతంలో 2 సార్లు పనిచేశారు. అయితే ఈసారి ఎడపల్లి పంచాయతీ జనరల్ మహిళకు కేటాయించడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో విదేశాల్లో ఉన్న తన కూతుర్ని ఇండియాకి రప్పించి పోటీలో నిలిపాడు శంకర్ నాయుడు. పంచాయతీ బరిలో నిలిచిన సుష్మిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉదయం సాయంత్రం తన తండ్రి అనుచరులతో కలిసి గ్రామంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి గ్రామానికి సేవ చేసేందుకు వచ్చిన తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. నా గ్రామానికి నేను సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో నా గ్రామాన్ని ఇంకా 10 ముందరికి తీసుకువెళ్ళాలి, 10 డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానండి. ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ వాళ్ళ సమస్యలు ఏంటి అవన్నీ తెలుసుకుంటూ వాళ్ళకి హామీలు ఇస్తూ మేము వాళ్ళ వెన్నంటి ఉంటాము అని చెప్తూ మేము క్యాన్వసింగ్ చేసుకుంటూ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుండి రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి రాజకీయాల్లో ఎప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది. ఇంత తొందరగా ఛాన్స్ వస్తుంది అని అనుకోలేదు, కానీ వచ్చింది. మా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సుష్మితా నాయుడు గారు లక్షల్లో జీతం ఉన్నా కానీ వదిలేసుకొని ఈ గ్రామానికి సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు రావడం మాకు చాలా సంతోషకరం. అలాగే మేము సుష్మితా నాయుడుని గెలిపించుకొని మా గ్రామ అభివృద్ధిలో తనతో పాటు మేము వెన్నంటి ఉంటామని తెలియపరుచుకుంటున్నాము. అలాగే తను ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఒక ఎడ్యుకేషన్ పర్సన్, అన్ని సాధక బాధలు తెలిసిన వ్యక్తి. వాళ్ళ డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నీ తెలుసుకుంటూ తన ద్వారా ఎంతైతే ఆర్థిక సాయంగానో లేదంటే డాడీ ద్వారానో పనులు చేపించింది అవన్నీ మేము దగ్గర నుండి చూసినాము.
ఆమె మీద మాకు నమ్మకం ఉంది. విదేశాల్లో ఉన్న కన్న ఊరిపై ఉన్న మమకారంతో వచ్చిన సుష్మితను అభినందిస్తున్నారు గ్రామస్తులు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గతేడాది డిసెంబర్లో చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం పెట్టి జిల్లా కలెక్టర్కు అందించారు. విశ్వాస పరీక్షకు ఇవాళ ముహూర్తం నిర్ణయించడంతో సబ్ కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కౌన్సిల్లో ఓటింగ్ నిర్వహించారు. చైర్మన్ కు వ్యతిరేకంగా 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో చైర్మన్ శీలం వేణుగోపాల్ ఓటమి పాలయ్యారు. కొత్త చైర్మన్ ఎన్నికపై త్వరలోనే తేదీ ప్రకటిస్తామన్నారు అధికారులు. మరోవైపు ఈ సమావేశానికి వేణుగోపాల్ వర్గం హాజరు కాలేదు. 23 మంది తెలిపినారు. అవిశ్వాస తీర్మానం మద్దతు తెలపడం వల్ల తీర్మానం పాస్ అయింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మేము మాత్రం ఈ యొక్క చైర్పర్సన్ ఈ యొక్క 4 సంవత్సరాలు అవినీతి పాలనకు చర్మగీతం ఈరోజు పాడడం జరిగింది. ఎందుకంటే ఈ అవినీతిపరమైన ఆరోపణలు అతని మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దాని కొరకు సబ్ కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన పరిస్థితుల్లో జరుగుతుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే చైర్మన్ తీసేసిన తర్వాత వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ ఉంటాడు కాబట్టి అది ఇన్ఛార్జ్ చేయొద్దన్న ఉద్దేశంతో లెటర్. నిత్యం పుస్తకాలతో కుస్తీలు పడుతూ ప్రయోగాలతో బిజీగా గడిపే మెడుకోలు సాంస్కృతిక కార్యక్రమాలతో సేద తీరుతారు. కాళోజీ హెల్త్ వర్సిటీ యువజనోత్సవాల్లో తమ కళా ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. భరతనాట్యం, ఫోక్ డాన్స్లు, ముగ్గుల పోటీలతో పాటు అనేక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.